గాయస్ ఇక్కడ చూడండి షార్ట్స్ అప్లోడ్ చేశాను. షార్ట్స్ అప్లోడ్ చేసేస్తే నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి. జస్ట్ 3 షార్ట్స్ అప్లోడ్ చేశాను. జస్ట్ 3 షార్ట్స్ అప్లోడ్ చేసేస్తే నాకు చూడండి 6K వ్యూస్ వచ్చినాయి. 6K వ్యూస్ వచ్చినాయి అండ్ 12K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు చూడండి జస్ట్ 1 అవర్ లో నాకు ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి. సో ఇక మీకు చూపిస్తాను 1 సెకండ్, మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ షార్ట్ కి ఎంత వ్యూస్ వచ్చినాయి అంటే జస్ట్ మీకు 1 అవర్ లో వీడియో చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ 584 వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి జస్ట్ 1 అవర్ లో. సో మీకు టైమింగ్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి జస్ట్ బ్యాక్ వస్తాను. సో ఇక్కడ చూడండి టైం వచ్చేసి 1 అవర్ అవుతుంది చూడండి. 1 అవర్ అవుతుంది, 14 లైక్స్ వచ్చినాయి అండ్ 525 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు చూపిస్తాను. సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి 584 అయితే వ్యూస్ వచ్చినాయి చూడండి. జస్ట్ నేను 1 అవర్ లో షార్ట్ అప్లోడ్ చేశాను అండ్ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది, ఎస్టర్డే షార్ట్ అప్లోడ్ చేసింది చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ 12K వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి. అండ్ ఇక్కడ అనలిస్ట్ కి ఒక వేస్తే చూడండి, అనలిస్ట్ కి ఒక వేస్తే గాయస్ చూడండి. సో ఇక్కడ మనకు చూడండి 12K అయితే వ్యూస్ వచ్చినాయి చూడండి. 12K అయితే వ్యూస్ వచ్చినాయి. ఆ రీచ్ లో వెళ్ళిపోతే చూడండి గాయస్ ఇక్కడ 19.4K అయితే రీచ్ కి అయితే పంపారు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఓవర్ వీక్ వెళ్ళిపోతాను. సో పైకి స్క్రోల్ చేస్తే రియల్ టైం చూడండి గాయస్. ఇక్కడ రియల్ టైం చూడండి 12,000 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి. 12K అన్నమాట. సో నాకైతే ఇట్లా షార్ట్ అప్లోడ్ చేసిస్తే నాకు ఇలా వ్యూస్ వచ్చినాయి. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. జస్ట్ 1 అవర్ లో షార్ట్ అప్లోడ్ చేశాను కదా, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో రీచ్ లో వెళ్ళిపోతాను అంటే అనలిస్ట్ లో వెళ్ళిపోతాను. అనలిస్ట్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతాను. రీచ్ లో వెళ్ళిపోతే కాదు చూడండి 1.2K అయితే ఇంప్రెషన్ పంపారు. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అనలిస్ట్ వెళ్ళిపోతాను 1 సెకండ్ 591 అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి రియల్ టైం చూడండి జస్ట్ మనకు 1 అవర్ లో మనకైతే 591 వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి. సో ఇక్కడ చూడండి 99 మినిట్స్ చూడండి 99 మినిట్స్ అయితే అయిందనమాట. 99 మినిట్స్ అంటే సో 1 అవర్ దాటేసింది కూడా, 1 అవర్ దాటేసింది లేదా 1.5 అవర్ దాటేసింది అనమాట. సో అట్లా మనకైతే 591 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ టుమారో వరకు అయితే చూడండి ఎంత వ్యూస్ వస్తే ఖచ్చితంగా చూడండి అనమాట. సో మీకు చూపిస్తున్నా చూడండి గాయస్ ఇక్కడ రియల్ టైం అయితే చూపించాను. సో నాకైతే స్క్రోల్ చేస్తే మళ్ళీ వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. షార్ట్స్ అయితే ఇలా అప్లోడ్ చేయండి. షార్ట్స్ కి నేను ఎలా ట్రిక్ పెట్టినాను అలాగే మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఆ ట్రిక్ పెట్టండి 100% మీ షార్ట్ అయితే 100% వైరల్ అవుతుంది. షార్ట్స్ ఇలా ట్రిక్ అయితే యూజ్ చేయండి. సో నేను చూడండి, సో ఎస్టర్డే షార్ట్ అప్లోడ్ చేశాను 12K వచ్చినాయి. అండ్ 2 డేస్ బిఫోర్ షార్ట్ అప్లోడ్ చేశాను 6K వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ 2-3 షార్ట్స్ అప్లోడ్ చేశాను, ఎక్కువ అప్లోడ్ చేయలేదు చూడండి, ఎక్కువ అప్లోడ్ చేయలేదు. సో 3 షార్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది షార్ట్ ముందరది అనమాట. సో దీనికైతే నేను అప్లోడ్ చేయలేదు, చాలా డేస్ అవుతుంది అనమాట షార్ట్ అప్లోడ్ చేసి. సో ఈ 3 డేస్ లో నేను షార్ట్స్ అప్లోడ్ చేసేసి నేనైతే ఇలా వ్యూస్ సంపాదిస్తున్నాను అనమాట. మీరు కూడా షార్ట్ కి యూజ్ చేసి ఇలా ట్రిక్ యూజ్ చేసి మీరు కూడా వ్యూస్ పెంచుకోండి 100%. మీకు చెప్తాను షార్ట్ ఎలా ఉపయోగించాలి, షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, మొత్తం ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఈ ట్రిక్ యూజ్ చేసిన తర్వాత షార్ట్ కి ఎలా వ్యూస్ రావాలో మీకు చూడండి అనమాట. ఈ ట్రిక్ కంప్లీట్ యూజ్ చేయండి అనమాట. నేను ఎలా పెడుతున్నానో అలా మీరు యూజ్ చేయండి అనమాట. ఇప్పుడు చూడండి నేను బ్యాక్ వస్తాను, సింప్లీ షార్ట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఈ ట్రిక్ అయితే మీకు చెప్తున్నాను అనమాట. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే కామెంట్ చేసుకోండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి, కామెంట్ చేసుకోండి. సో ఈ రోజు అయితే విన్నర్ అయిన వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, వీళ్ళకి కూడా కామెంట్ చేయండి. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి, ఫుల్ వీడియో వాచ్ చేయాలి, కామెంట్ చేసుకోవాలి, లైక్ చేయాలి అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ర్యాండమ్లీ విన్నర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను యూట్యూబ్ లో వెళ్ళిపోతాను గాయస్. ఇలా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, సో ఇప్పుడు చూడండి మీరు షార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను గాయస్. ఇక్కడ షార్ట్ వైరల్ కావడానికి ఇది ఒక ట్రిక్ అన్నమాట గాయస్. కదా చూడండి షార్ట్స్ లో వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ లో వెళ్ళిపోండి, మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది షార్ట్ అనేది. సో ఇక్కడ చూడండి 9.6 లాక్ అయితే లైక్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ పై స్క్రోల్ చేస్తాను, మీకు నచ్చిన షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం చూడండి చాలా షార్ట్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఏ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో బఫర్ అవుతుంది గాయస్. చూడండి ఈ షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఈ షార్ట్ అయితే పౌజ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో అనేది చిన్నగా చేస్తాను, లెంత్ చేయను. వీడియో ఫుల్ చూడండి, స్కిప్ చేయకండి. కొద్ది కూడా స్కిప్ చేసిండు అనుకోండి వీడియోకి అర్థం కాదు. సో మీరు షార్ట్ అనేది వైరల్ చేసుకోవాలన్నమాట. అది ఒకటి నేను ఇంపార్టెంట్ అనమాట. మీ షార్ట్ వైరల్ చేసుకోవాలంటే వీడియో ఫుల్ చూడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాడు గాయస్ చూడండి. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది చూడండి. సబ్స్క్రైబర్ కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది, ట్రెండ్స్ కనిపిస్తుంది చూడండి. అవునా, ఈ ట్రెండ్స్ కు ఓకే వేసుకోవాలి. ఈ ట్రెండ్స్ కు ఓకే వేసుకుంటే గాయస్ చూడండి మనకి ఇక్కడ చాలా షార్ట్స్ అయితే కనిపిస్తుంది చూడండి. సో స్క్రోల్ చేద్దాం చూడండి, చాలా షార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఏడా యంగ్ అండ్ కిసి నజార్ కో తేరా ఇంట్రెస్ట్ లైక్ ఇట్లా సాంగ్ నేమ్ అయితే ఉందన్నమాట. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది పర్సన్ సెలెక్ట్ చేస్తాం, ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి షార్ట్స్ అయితే ఇలా వస్తున్నాయి అనమాట. సో మీరేం చేస్తారంటే ఈ షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది చూడండి. ఈ జాయిన్ దిస్ ట్రెండ్ లో మీరు జాయిన్ కావాలన్నమాట. సో మీది జాయిన్ అయిన తర్వాతనే షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఎలా వైరల్ అవుతుంది అది కూడా చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ చూడండి సో ఇదొకటి జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది. అండ్ పై స్క్రోల్ చేస్తే ఇదొకటి జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది చూడండి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు షార్ట్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో మీరేం చేస్తారంటే సో మీకు నచ్చింది అనుకోండి, ఫస్ట్ మంది నచ్చింది అనుకుంటే జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ. సో ఇట్లా ఓకే వేసుకోండి.
ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మీ షార్ట్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఇక్కడ యాడ్ ఉంది చూడండి, యాడ్కి ఓకే వేసుకోండి అండ్ ఇలా యాడ్కి ఓకే వేసుకోండి. యాడ్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా షార్ట్, అది మీరు ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను, ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ చేస్తే గాయస్ కదా చూడండి నాకైతే షార్ట్ అయితే వచ్చింది. సో మీ షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళ షార్ట్ అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళ షార్ట్ అప్లోడ్ చేయండి, మీ ఇష్టం అండి. సో నేనైతే వేరే వాళ్ళ షార్ట్ అప్లోడ్ చేసి నేను వ్యూస్ పెంచుకుంటున్నాను అనమాట. మీరు కూడా వేరే వాళ్ళ షార్ట్ అయితే అప్లోడ్ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే నా షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ డన్ చేస్తాను, డన్ చేసేస్తే గాయస్ కదా చూడండి, గాయస్ కదా చూడండి ఎలా ఎంగైతే వచ్చింది చూడండి, ఎలా ఎంగైతే వచ్చింది. సో సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేసేయండి, ఓకే వేసేయండి. ఓకే వేసిస్తే గాయస్ ఇక్కడ సో షార్ట్ అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ చేసేయండి, నెక్స్ట్ చేసిస్తే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు టైటిల్ అనేది సో ఎలా పెట్టుకుంటారంటే చిన్న టైటిల్ పెట్టుకోండి. చిన్న టైటిల్ అంటే చాలా చిన్న టైటిల్ పెట్టుకుంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఏం పెట్టుకుంటాను అంటే షార్ట్స్ పెట్టుకుంటాను, ఓన్లీ హ్యాష్ ఇచ్చేసి షార్ట్స్ పెట్టుకుంటాను చూడండి. షార్ట్స్ పెట్టుకొని ఇంతే పెట్టుకుంటా, మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకోండి. షార్ట్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా ఇంకా ఇవ్వాలనిపిస్తే హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి, ఇది ఒకటి ఇస్తాను అండ్ ఇది ఒకటి ఇస్తాను, సో ఇది ఒకటి ఇస్తాను, ఇవ్వండి. సో ఇట్లా ఇవ్వండి అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, మీరు టైటిల్ నేమ్ పెట్టాలనిపిస్తే పెట్టండి, లేదా ఇలా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి అనమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత గాయస్ కదండి సో అన్లిస్ట్ లో పెట్టుకోండి, లొకేషన్ అయితే వదిలేయండి. అండ్ ఇక్కడ అల్టేట్ కంటెంట్ ఉంది, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నో పెట్టేసి అండ్ బ్యాక్ వచ్చేయండి, సింప్లీ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇలా సింపుల్ ఇలా అప్లోడ్ చేసేస్తే అప్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండ్ లో మీ షార్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీ షార్ట్ అయితే 100% వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు ఎవరిది షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ట్రెండ్ లో ఉన్నారో వాళ్ళది షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను, ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ షేర్ చేసేస్తాను. షేర్ చేసేసి ఇక్కడ కాపీ చేసేస్తాను, సింపుల్ ఇలా కాపీ చేసి అండ్ ఇక్కడ బ్యాక్ వేస్తాను. అండ్ ఇక్కడ మనకు వైటీ టూల్ ఉంది చూడండి, ఈ వైటీ టూల్ కి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ URL ఉంది కదా, సో ఇక్కడ లాగి బట్టి వాళ్ళది పేస్ట్ చేయండి, లింక్ అనేది పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ గో చేయండి సింపుల్. ఇప్పుడు గో చేస్తే కాదు చూడండి సో వీళ్ళు టైటిల్ పెట్టుకోవాలనిపిస్తే వీళ్ళ టైటిల్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ డిస్క్రిప్షన్ ఉంది, మనకు అవసరం లేదు, ఓన్లీ మనకి ఏం కావాలి కాపీ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ హ్యాష్ ట్యాగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్ ఉంటుంది కదా అందరికి, నోట్ ప్యాడ్ లో వెళ్ళిపోండి. ఇలా నోట్ ప్యాడ్ లో వచ్చిన తర్వాత ఇట్లా లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేసేయండి, సింప్లీ పేస్ట్ చేసి ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ అన్ని పెట్టిండ్రు చూడండి. ఓ బాబు ఓ మై గాడ్, ఇన్ని గణం హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టిండ్రు చూడండి. సో ఇన్ని గణం హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టిండ్రు, మీరు కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ కీవర్డ్స్ అనమాట. అండ్ వన్ సెకండ్, కాపీ కీవర్డ్స్, జస్ట్ కాపీ కీవర్డ్స్ పెట్టుకున్న తర్వాత కాపీ చేసేయండి కీవర్డ్స్ అనమాట. అండ్ ఇప్పుడు కిందికి రండి, జస్ట్ ఇక్కడ కిందికి రండి, మొత్తం కిందికి రండి. అండ్ వన్ సెకండ్ ఇక్కడ కిందికి రండి, ఇంత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి ట్యాగ్స్ అయితే ఎక్కువ పెట్టుకోలేదు, కొన్ని తక్కువ పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఎక్కువ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి అన్ని పట్టుకొని మొత్తం లాగి మొత్తం పట్టుకొని ఇట్లా మొత్తం ఆల్ చేసేయండి. ఆల్ చేసేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ చేసేసుకోండి, సింపుల్లీ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వైటిష్ లో వెళ్ళిపోండి. ఇప్పుడు ఇలా వైటిష్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీంట్లో మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు అక్కడ కాపీ చేసుకున్నారు కదా హ్యాష్ ట్యాగ్స్ అన్ని, ఇక్కడ పేస్ట్ చేయండి గాయస్. ఇక్కడ సింపుల్ ఇంతే అనమాట, సింపుల్ మీరు చేయాల్సిన పని ఇంతే అనమాట. అక్కడ మీరు జాయిన్ దిస్ ట్రెండ్ లో వెళ్ళిపోండి, అక్కడ మీరు షార్ట్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నుండి మీరు షార్ట్ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు వాళ్ళ ఏదో ఒక షార్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేసుకొని లింక్ ఇక్కడ మీరు సో అది హ్యాష్ ట్యాగ్స్ మొత్తం కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ లో ఇలా ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. అప్లోడ్ అయితే అయిపోతుంది, ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్లిస్ట్ లో ఉంది కదా, జస్ట్ ఇట్లా పబ్లిక్ చేసేసి అండ్ బ్యాక్ వచ్చేసి అండ్ సేవ్ చేసేయండి. ఇక్కడ ఇంతే సేవ్ చేసేయండి అనమాట. ఇంతే మీరు చేయాల్సిన పని, పబ్లిక్ చేసేయండి. 100% మీకైతే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. నేను చేసిన కాబట్టి కొద్ది చేసిన కాబట్టి మీకు లైవ్ ప్రూఫ్ చూపించిన కాబట్టి మీరు కూడా చేయండి, 100% మీకు షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఇప్పుడు మీకు టిప్ చెప్తాను, మీ టిప్ ఏంటంటే గాయస్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయండి. గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత మీ షార్ట్ అయితే 100% వైరల్ అవుతుంది. అండ్ మీరు ఇట్లా ఫేస్ పెట్టుకోండి, ఎవరిది షార్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ షార్ట్ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని షార్ట్ అయితే అప్లోడ్ చేయండి అనమాట. షార్ట్ మరి వివిధంగా వైరల్ అవుతున్నాయి అనమాట, ఈ మధ్యలో చాలా వివిధంగా అయితే వైరల్ అవుతున్నాయి. గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేసుకొని షార్ట్ అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో అప్పటి వరకు అంటే మీరు వైరల్ అయ్యే వరకు షార్ట్ అయితే అలా అప్లోడ్ చేయండి. ఓకే బట్ శాతం వరకు సో ఇంతవరకు వీడియో చూసినా కూడా వీడియో చూస్తే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ విన్నర్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ లాట్.